successful in class. Yeah, it's and all my team is but I'm very happy. I think I every part, whatever. So not being being bothered with this, but enjoying helpful video calls with all of them. Was super happy, and I would like to thank all the audience first of all for giving such a great success for a very basic story. And, whatever I have done so far, we తెలుగులో అంటే ఇప్పుడు నేను చేసిన సినిమాలు మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ ఏది చేసినా ఐ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ మై వర్క్. I wanted very simple stories to be, shown on the screen or on the screen also. I always felt very basic stories మంచిగా చూపించాలనుకున్నా. అదే ట్రై చేసిన. యాక్చువల్గా అనిపిస్తుంది చాలా మంది నమ్మలేదు అంటే దాని కాన్ఫ్లిక్ట్ ఏం లేదు అని. I somehow broke all those rules. Same and workout ayyindi, and with the same confidence I'm making this film also. We broke all the rules in terms of writing. Chala fresh film, and very basic story, and the story of the film is very simple. Yeah, it's an unfinished story, but yeah, it's going to definitely a very middle class version of story. But you have to relate of the story. Every scene will relate a lot. And I always wanted to get the, that culture back to the mainstream cinema. Somehow I achieved it. And all of you will definitely enjoy it. And a very positive cinema person I always try for. Hopefully you like it. And thanks for everybody being part, my team, actors and everybody. And for saying nice to we'll talk more. And thank you for coming. My title announcement video Epic is all about beautiful and beautiful love story. అబ్బాయి క్యారెక్టర్ కి చాలా మంది అబ్బాయి మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్ కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో. అండ్ సినిమా గురించి సో ఓకే అది స్టార్ట్. జనరలీ మన లైఫ్ లో మనకి చాలా సింపుల్ మూమెంట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, feel like కానీ we move on, we move forward. But this film here, we don't let those moments pass. ఇక్కడ మీరు ఒకవేళ ఇంట్లో ఆదిత్య హాసన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది. ఆదిత్య హాసన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఐ ఫీల్ ఆదిత్య హాసన్ మనలో ఒకరు, మన లాంటి ఇలాగ అనిపిస్తున్నట్టు. So his point of view is also very unique. So our చిన్న మూమెంట్స్ మన లైఫ్ లో మనం మూవ్ ఆన్ అయిపోయిన దానిపైన ఫోకస్ చేసి అందులో ఉన్న బ్యూటీ గురించి చెప్పడానికి సినిమాలో చూసాము. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. ఏంటో నేను హీరోస్ టైం సినిమా సినిమా చేశాను కూడా నా ఫస్ట్ టైం అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము కూడా మీరు 2-3 సినిమాలు చూసినా కూడా అన్ని ప్రశ్నలు వస్తుంది చూసినా కూడా. మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ టాకింగ్ ఫెస్టివల్ మా ఆద్యకి 90s అప్పుడు ఎంత సపోర్ట్ చేసినారు. రాజేష్,
సురేష్ అన్న అందరూ మస్తు సపోర్ట్ చేసారు. జస్ట్ ఫ్యూ నేమ్స్. మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో ఆయన దగ్గర నుంచి ఎంతో మంది. అండ్ అఫ్ కోర్స్ మీ అందరు రిలేషన్షిప్ నా వచ్చి అందరూ చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అందరూ చాలా స్పెషల్ అనుకుంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ 32 is now finally epic first semester. మీ అందరికి టైటిల్ నచ్చిందా? ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకుండా నేను 90s వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికంటే ఎక్కువ ఇంట్లో రిలేటబుల్ గా చిన్న ఆరోగ్యతకి చాలా సీన్స్ లో నేను చాలా అది నేను 90s పెట్టినే ఉంటుంది అని అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ దట్ వన్ టీజర్ లో చూస్తే హౌ ఈ టాక్స్ విత్ గర్ల్స్, అట్లనే జస్ట్ స్కూల్లో కాకుండా కాలేజ్ లో నేను అట్లనే మాట్లాడుతుంది అమ్మాయితో అన్నట్టు అన్ని మాట్లాడుతుంది. సో that is exactly that boy growing up to be this boy. వీళ్ళకి ఏంటంటే పెద్దగా ఆరోగ్య వాడు చాలా మంది ఉంటాం యాక్చువల్లీ, అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అదే మాట్లాడుతుంది కదా. చాలా మంది మనం మస్తు కన్ఫ్యూజ్ ఉంటాం, అంటే లైఫ్ లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, రిటర్న్ తీసుకుంటాం లైఫ్ అనేది. వీళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాలేజ్ లో వాడు సడన్లీ పేరెంట్స్ ఫోర్స్, అరే నువ్వు ఇక్కడ నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అని ప్రెషర్ తోటి వాడైతే వాడు ఎట్లాంటి వాడు యూకేకి వెళ్ళాక వాట్ ఇస్ హిస్ లైఫ్, అంటే లవ్ లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హ్యాస్, అది జెన్యూన్ లవ్ కాదా, ఇవన్నీ. అండ్ you all will relate to these points, the romance in the film, the songs in the film, the comedy in the film, the situations in the film are so relatable to everybody. Ade overseas lo unna vallu chadukunna vallu akkada అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా there's so much of the love story that you all will relate to. It's such a special film. It came out really well. I hope you all connect to it. సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఇస్, అంటే నా అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ రామ్ కామ్స్ కమింగ్ అవుట్. ఎక్కువ క్రైమ్ కామెడీస్ కానీ లేకపోతే బడీ కామెడీస్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ వేరే జానర్స్ లో లిటిల్ రొమాన్స్ ఉంటాయి కానీ ఫుల్ ఆన్ రామ్ కామ్స్, మేబీ లిటిల్ మ్యాక్స్ రీసెంట్ వచ్చింది అంతే. I don't remember the last time I watched a pure out and out rom-com. So this is one that will be coming out soon, and I hope you all enjoy it. The third thing is this is an amazing team to work with. First of all, Munchiana, thank you for giving me this film. నేను యాక్చువల్లీ వంశీతో ఇంకో సినిమా చేసినప్పుడు మళ్ళీ జస్ట్ కాల్ మీ అండ్ సే సరే ఐమ్ సెండింగ్ దిస్ క్యారెక్టర్, లిసన్ టు ద స్టోరీ, ఐ థింక్ విల్ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే నేను విన్నాక నేను ఇంత మంచి ఆపర్చునిటీ నేను 90s చూసినోడిని ఆ డైరెక్టర్ నా దగ్గరికి వస్తుందంటే ఐ థాట్ దిస్ వాజ్ అ బ్యాంక్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద టీమ్, there's some amazing people to work with. Azim Mohammed, you're such a brilliant talent. మీ విజువల్స్ చూసినప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం చూస్ చేసిన కానీ the visuals that you brought out in the film will be అంటే కొత్తగా ఉంటాయి, ఓవర్సీస్ విజువల్స్ అన్ని. హిషామ్, దిస్ ఇస్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ అండ్ ఐ కెన్ గ్యారంటీ దిస్, అంటే సినిమా అవన్నీ రిజల్ట్ హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ తెలియదు కానీ మ్యూజిక్ అయితే ఫ్యాన్ ఉంది అండ్ విల్ బి కమింగ్ అవుట్ విత్ ద సాంగ్ సూన్. అండ్ మై co-actor Vaishnavi, you all know she's a brilliant performer. In this movie also she just killed it. Coming to Aditya నేను చూసినప్పుడల్లా it looks like నేను నన్ను మిర్రర్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. So I hope your first feature film gives you as much success as your 90s little lads and మేమిద్దరం మీకోసం జస్టిస్ చేస్తాం అనుకుంటున్నా.
And to all the boys of our team and everybody, I found some friends for life. I hope you all love this. This is just a title launch. దీంట్లో అంటే గద్దర్ గెటప్ వేసుకొని ఎందుకు పెరుగుతుందో అని డౌట్స్ రావచ్చు. ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్, అంటే ఆ ఇంటర్నల్ ప్యాషన్ ఏముందో ఆ క్యారెక్టర్ కి, ఆదిత్య అనే క్యారెక్టర్ కి, వానికి గద్దర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే హీ లవ్స్ మణిరత్నం అండ్ శేఖర్ కమల అలాంటి క్యారెక్టర్ వాడు. సో అదే రిఫ్లెక్ట్ చేయాలనుకుంటాం. అండ్ ఇట్స్ ఆల్సో సెటప్ ఇన్ లండన్, బట్ you'll feel like you're at home when you're watching it. So I hope you all love it, and please encourage this young, youthful team. Thank you. In Gorilla, but it was an enjoyable experience. ఫైనల్ ఆన్సర్ చల్లగా మీరు ఎప్పుడు ఇలా చల్లగా ఉండాలని మనసులో Goosebumps. ఓకే థ్యాంక్ యూ సో మచ్ Yeah, thank you. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ ఎపిక్ టీజర్ లాంచ్ మీరు అసలు మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏంటిది మామూలు చెప్పడం మర్చిపోయాడు. ఫస్ట్ సెమిస్టర్ అంటే పార్ట్ 1, అది ఫస్ట్ సెమిస్టర్ అని కూడా పెట్టాడు అనుకుంటూ అది పార్ట్ 1 అని చెప్పడానికి పెట్టాడు. సీక్వెల్ ఇది ఓంకార్ మీద అయితే స్టార్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో అసలు ఎపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది? 90s తీసిన 90s అంతా కూడా ఒక క్రౌడెడ్ డ్రామా ఇదంతా ఇలా ఉంటుంది కదా. సో దీన్ని అసలు ఎపిక్ అనేది ఇప్పుడు మొత్తం టోటల్ గా ఓవర్సీస్ లో చెప్పినప్పుడు లీడర్ వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది. చూసిన తర్వాత ఆదిత్య సినిమా అని చెప్పాను. అప్పుడు తను వేరే అనుకుంటే జరిగింది, కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఎందుకంటే నేను బేసిక్ గా ప్రొడక్షన్ లో ఎన్ని జానర్ సినిమా తీసినా నేను బాగా ఈ రామ్ కామ్స్ చాలా పెద్ద ఫ్యాన్. నాకు ఎప్పుడన్నా ఏమైనా చేసాను సినిమా తీయాలని అది. సో ఆ స్పేస్ లో ట్రై చేశాను ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద. అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం 2 దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి, ఒకటి లండన్ లో ఒకటి యూఎస్. సో ఒక 2-3 months గ్యాప్ లో 2 సినిమాలు. ఎడ్యుకేషన్ మీద రెస్పెక్ట్ అనిపిస్తుంది. మొన్నేమో ధనుష్ తో పల్లెటూరులో చదవాలని చూపిస్తే ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు, లండన్ లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేసి నెక్స్ట్ ఇయర్. అయితే అంటే ఇప్పుడు బేసిక్ గా 90s అందరికీ కూడా ఎవరు మాట్లాడుకుంటే 90s అనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది అందరికీ అలా గుర్తులు పెట్టింది మాట. సో ఈ ఎపిక్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు దాని మీద బేస్ చేయాలి అంటే ఒక హిట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం టచ్ చేయాలంటే ఎవరన్నా భయపడతారు. సో మరి ఈ కాన్ఫిడెన్స్ ఏంటి ఎలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండి, సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ రోట్. నేను ముందు నుంచే రాసుకున్నది. 90s రాస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ది ఆడియన్స్. 90s ఎస్పెషలీ కిడ్స్ డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత they can 10-15 years తర్వాత they can show as an album to their children. మా లైఫ్ స్కూల్ ఇట్లుంటే ఇట్లుంటే ఒకడు ఇంజనీరింగ్ పోతే ఇట్లుంటే అన్ని ఐ వాంట్ టు మేక్ ఆల్ ద సీక్వెన్స్ అండ్ ఆల్ ద సీక్వెన్సెస్ ఐ హావ్ సీన్ పర్సనలీ. సో ఆ డీటెయిలింగ్ మిస్ కాకుండా అండ్ వెరీ ఎంటర్టైనింగ్. ఎప్పుడైతే బోర్ కొట్టింది అనిపిస్తుందో నేను పనిపిస్తాను. సో నిజంగానే ఇంట్లో మిక్స్ చేసి నిజంగా అనిపించింది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో సినిమా ఎలా అనుకుంటున్నారో తీసుకురావడంలో చాలా బాగుంది. అంటే ఇది అంటే 90s కి ఆదిత్య క్యారెక్టర్ చేసుకుంటుందా లేక కొత్తగా క్యారెక్టర్ సేమ్ అండి. ఆ ట్రైట్స్ ఉంటే సేమ్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్. 90s ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాచ్ ఇట్. చిన్న రొమాన్స్ ఉంటుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అట్లాంటిది కూడా ఏమి ఉండదు ఇన్ఫాక్ట్. బట్ నేను నేచురల్ చూపించాలనుకున్నా నేచురల్ చూపిస్తున్నాను. బట్ యూ విల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. 90s ఎట్లా చూసారో అందరు నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు థియేటర్ మా అమ్మ నాన్న కూర్చోబెట్టి చూపించిన చాలా రోజుల తర్వాత. Same way, I request all the youth, if you really like it, the teaser trailer, and if you really like the film, get your parents and watch it in the theaters. గోరెటెంకన్నా గద్దర్ మీరు అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు ఇంకా గోరెటెంకన్నా గద్దర్ ఫోటోస్ ఉంటాయి. దట్ డీటెయిలింగ్ యు హావ్ మిస్డ్. యా అంటే ఫోక్ కల్చర్ అంటే ఎక్కువగా చెప్పినప్పుడు ఎక్స్ట్రా అవుతుంది. సో మిలియన్స్ కొద్ది సాంగ్స్ కావచ్చు, చాలా రోజులు
సో లండన్ లో పెరిగి ఒక కుర్రాడు చదువుకోవడానికి వెళ్ళినటువంటి కుర్రాడు ఇక్కడ కల్చర్ మీరు చేసుకుంటారా లేకపోతే మన గెటప్ దాన్ని ట్రీట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ ఫోకస్ దాని మీద ఉన్నారు వాళ్ళకి. అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా కల్చరలీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి ఇంటర్నల్లీ. ఆ విధంగానే ఉంటుంది. జస్ట్ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి మేము ఇలాంటి టైటిల్ గేమ్స్ పెట్టినాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ రాంగ్ కామ్. అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్. వాళ్ళు దీనికి ఎలాంటి వాడు అంటే దీనికి లైఫ్ అంతా చూసాను కదా, అమ్మాయితో మాట్లాడటమే రాదు. అట్లాంటి వాడు అక్కడ పోయి ఒక అమ్మాయితోటి సడన్లీ ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ దమ్, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు నిజమా కాదా, ఇన్ఫాచ్యుయేషన్ లవ్వా. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫనీ వే. అంటే ఆ చిన్న కుర్రాడు ఎట్లుంటాడో వీడు కూడా పెద్దగా ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ లైక్ దట్ బాడీ. మీరు ఇన్ఫాక్ట్ చూస్తే హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, అనుకోకుండా అట్లా. అండ్ దెన్ వాడు డాడీ అని పిలిచే విధానం కూడా డాడీ డాడీ అని అట్లనే ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్. బట్ అట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇది ఓ సాలిడ్ రాంగ్ కామ్. అంటే మీ చిత్రంలో పోయి అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ ఉండాలంటే ఎన్ని కారణాలు చెప్తారు ఇలా టీజర్ లో చెప్పినట్టు. సో సరిగ్గా అపోజిట్ పడుతుంది. సో మీ లైఫ్ లో మీరు చెప్తారంటే మంచి మ్యూజిక్ టేస్ట్, ఫ్యాషన్ సెన్స్, అకాడమిక్ ఇంటెలిజెన్స్. హాయ్, మీ డెబ్యూ ఫిల్మ్ చెప్పి దీంట్లో ముందు ఒక డెబ్యూ ఫిల్మ్ ముందు 90s లో డెకరేట్ హిట్ కొట్టేశారు, రైటర్ గా ప్రేమతో కొట్టేశారు అండ్ లిటిల్ హార్ట్స్ తో కొట్టేశారు. అంటే ఎవరికి జరగనట్టు మీకే కుదిరింది ఒక డెబ్యూ ఫిల్మ్ ముందు అన్ని ఏరియాస్ కవర్ చేసాను. సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అది డెబ్యూ ముందే ఇట్లా? అండ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రొడ్యూసర్. ఆ గ్యాప్ లోనే ఇప్పుడే 3 months అవుతుంది, అప్పుడే జిల్లెడ్ చుట్టూ ఇంకొక సినిమా కూడా ప్రొడ్యూస్ అయిపోతున్నారని. సో ఏంటి మల్టీ టాస్కింగ్ ఈ సినిమా టూక్ చేస్తుంది యాజ్ ప్రొడ్యూసర్ కూడా But yeah, still want to work in a different streams, definitely. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలని. ఒక టఫ్ కాంపిటీషన్ అనిపిస్తుంది. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు సినిమాతో ఒక సినిమా కూడా పోటీగా ఉంది. సో ఎలా ఉంటుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ? మీరు చెప్పండి, మీరు చెప్తే సో జనాలందరూ నాకు చాలా సినిమాలు ఇస్తాను. సింపతి కార్డ్ సింపతిగా చేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా. అసలు కొంచెం ట్రై చేసినా నేను ఒప్పుకోలేదు కదా. ఇట్లా అయినా రివర్స్ అవుతాను. సింపతిగా చేసినా నాకు అనుకుంటాం సర్టిఫికేట్ చిన్న సినిమా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. సినిమా అండ్ ఎపిక్ విషయం వస్తే ఈ సినిమా ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా? ఇప్పుడు 2026 నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇయర్ అట్లీస్ట్. సో అందుకే నేను గట్టిగా ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ బాగా లాస్ట్ 3 నెలలు బాగా ఎక్కారు. సో నెక్స్ట్ ఇయర్ మీకు కామెంట్ కూడా పాస్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వెళ్తామని. సో డేట్లు హడావిడి లేదు, ప్రతి రిలీజ్ అంటే హిట్ అయ్యాలి అనుకునే రిలీజ్ చేయాలి. So love the aesthetics of the old music posters. So 90s epic we like story incidents annaru. So epic lo any incidents we real life story incidents chala untayi. It's very much to me. We go also it is everybody's story basically. And it is no one but it is very much relatable. We go see we don't feel that okay, no, out of box it is seen part. కాదు, యాక్చువల్లీ మీరు యూకే చదువుకున్నారు కదా, మీ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి సినిమాలో. అంటే ఇన్స్పిరేషన్ ఉంటది అంటే అన్ని మనం చేసామని
స్టోరీ కూడా యూ బ్రోక్ ఆల్ ద రూల్స్ అని చెప్పారు. సో స్టోరీ వైజ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ screenplay wise, dialogue wise, pattern of the film is clearly, but yeah, you will make automatically when you watch this, even this announcement video also. మీరు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఐ ట్రై టు టెల్ ద స్టోరీ ఇన్ ద అనౌన్స్మెంట్ వీడియో. Like I wanted to show the character of hero character me without a dialogue. I wanted to show in the film basically. So అందుకే hero game dialogue ఉండదు, but whatever I could try to convey through the timing, I did try to convey his character I guess. So Anand's character is actually continuation for Bhavin and his family. Vaishnav character, is it new introduction or New introduction. once again? So these days మీ సినిమా కొంచెం నాటింగ్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఈ నెక్స్ట్ చాలా చిన్న సినిమాలు ప్లాన్ అన్నమాట, మంచి కాన్సెప్చువల్ మూవీస్. సో వాటికి ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ డేస్? అదే చెప్పాను కదండి, మనకి ల్యాండింగ్ మిస్ అవడం అంటే కంటెంట్ అయితే ల్యాండింగ్ ఎలా వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్ లేదు. అదంతా ఇప్పుడు ఈ రోజుల్లో ఏ డేట్ మార్చ్ అనేది ఆక్సిజన్ ముందు మేము మాకి అందరూ మొత్తం కరెక్ట్ గా ఉంది. ఇది సినిమా రిలీజ్ అయితే తప్పులేవు లేవు అనుకున్నప్పుడు రిలీజ్ అవుతుంది ఏ సినిమా అయినా కదా. సో అందుకని నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా అది రిలీజ్ అయితే గ్యారంటీ హిట్ అనిపించాలి ప్లాన్ చేసి సంక్రాంతి రైట్లు అంటారా మిస్ కదా. సో కామెడీ ఫిల్మ్ తో సంక్రాంతి ఆల్వేస్ రిటర్న్. సో అందుకని నవీన్ సినిమా మన స్మార్ట్ వచ్చేస్తుంది. So basically both comes together in actual chemistry and friendship built in. So ఈ మూవీ చేసినప్పుడు కంఫర్ట్ లెవెల్ కావచ్చు, కొన్ని ఉంటాయి కదా, ఈ సీన్ ఇలా కూడా చేస్తే ఇంప్రూవైజేషన్ ఆఫ్ సెల్ఫ్. Even the director is a problem also, the self improvisation. So what is that in the journey that both of you started and their mindsets were good? అంటే ముందు ఒక సినిమా వర్క్ చేశాను కదా, మళ్ళీ తర్వాత కొంచెం అర్థమైపోయింది ఎట్లా వర్క్ చేస్తున్నాం స్టైల్ అదంతా. బట్ ఆఫ్టర్ దట్ ఈ సినిమా కూడా మేము ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు సెట్ వర్క్ డైలాగ్స్ రాగానే కూర్చొని ఆయన ప్రిపరేషన్ చేసుకుంటాం. నేను ఆదిత్య కోసం ఫిక్స్ మాకు ముగ్గురం కూర్చొని మాట్లాడుకుని అంత రిహార్సల్ చేసుకొని we go outside, but it's all nice, very comfortable. మనతో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్పినప్పుడు అది డైలాగ్ అది ఇట్లా ఒకసారి చదివితే సీన్ పేపర్ అట్లా వచ్చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మా ఇద్దరు కాంపిటీషన్ సీన్స్ అంటే మేము రెండుసారి సీన్ పేపర్ కూడా చూడలేదు, అలా ఆ ఫ్లో లో మేము చేస్తూనే ఉన్నాం. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ అంటే ప్రీమిలో నేను తెలుగు వర్షన్ చూస్తే కూడా ద డైలాగ్స్ వర్ సూపర్ హిట్. దీంట్లో ఇంటూ 10 times. కామన్ క్వశ్చన్ మనం అంతా 90s లో మ్యాజిక్ ఉండే చాలా ఇంప్రెసివ్ గా ఉండే లేదా బాగుంది. వాట్ ఇస్ దట్ మ్యాజిక్ దట్స్ మిస్సింగ్ నౌ? Beach people or is it digitalization? What is it? ఐబో రవి గారి రాబిన్ రిలేషన్ రాబిన్ అయిపోయాడు. మాకు మేమేదో తప్పు చేస్తున్నాం, 50 రూపాయలు టికెట్ తీసుకుంటే ఆపై హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటుంది తప్పు ఏంటంటే అదే మ్యాజిక్ మిస్ అయ్యింది సోషల్ డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మస్తు అంటే కొత్త కొత్త టర్మ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అని అవన్నీ అందరికీ జరుగుతున్నాయి. అందుకనే సినిమా చూసేటప్పుడు మనం కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇంట్లో చూస్తున్నప్పుడు అయితే మనం పక్కాగా పాజ్ చేసి చూస్తున్నాం. అందుకనే ఐ థింక్ ద మ్యాజిక్ ఆఫ్ ద థియేటర్ విల్ ఆల్వేస్ స్టే బికాస్ కలెక్టివ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చూస్తాను, ఎవరు అనుకోలేదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. బట్ you saw when a brilliant film comes, family to saha అందరూ బయటకు వచ్చి చూస్తారు.
ఇంట్లో సోషల్ మీడియా తోటి రీల్స్ చూస్తున్నప్పుడు అంతా మనకి ఒక బ్రెయిన్ పక్కాగా జరుగుతుంది. దిస్ ఇస్ ఫీల్ లైక్ దోస్ బ్యూటిఫుల్ టైమ్స్ 90s లో అయితే మనం సాయంత్రం కానీ బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు ఏం చేస్తాం? అది ఫిబ్రవరి బ్రెయిన్ ఫార్మేట్ ఇట్స్ అంటే ఇప్పుడు అది బొమ్మ రాబిన్ చేయడం కూడా బ్రెయిన్ ఫాగ్. అంటే అంటే ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ ఫాగ్ ఇస్ బేసిక్లీ అంటే యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫోకస్, అటెన్షన్ డిసార్డర్స్ ఉంటాయి. overconsumption of the games count to shots, but which is not required. And then the brain has a fog. So that's the beautiful. So I think it will be very beautiful and a successful pair. How does it feel? I think It feels very easy to work with them actually. and I think you know what like already a successful pair. So now again it should work for Tarapia. How much? It feels very happy. I wanted a Telugu మాట్లాడే హీరోయిన్ కావాలి నాకు. సో I didn't find anybody better than Vaishnavi. And I wanted very కావాలండి. నేను ఖచ్చితంగా వేరే నాకు అవసరం ఈ సినిమాలో నాకు వైష్ణవి మేనేజ్ సమస్యలే వైష్ణవి ఉంటే యాక్చువల్లీ ఈ సినిమాకి ఇట్స్ ప్రాపర్ డైలాగ్, ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బాయ్ అండ్ గర్ల్. ఆ డైలాగ్ డెలివరీ డ్రామా అవన్నీ ఉంటాయి కాబట్టి యూ నీడ్ తెలుగు. అండ్ ఇఫ్ యూ తెలుగు అర్థం చేస్తే బాగా ఎంత బాగుంటుంది. మేము అర్థం చేస్తే అది సెమిస్టర్ దీంట్లో తప్పు దొరికింటుంది, దాంట్లో లేదండి. మేము దాంట్లో కరెక్ట్ చేసినాము, ఇది కొంచెం డిలే వచ్చింది. గ్రేట్ డీటెయిలింగ్, గ్రేట్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో హీరో కూడా సరిగా రావు, సో కూడా బాగుంటుంది. చెప్పారు మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ప్రతి సినిమా చేస్తాను. సో పవర్ఫుల్ స్టేట్మెంట్. So till first my first 8 movies or 9 movies, I made all the movies from my personal experiences. కాబట్టి I had fresh thought for it. So తర్వాత ఎందుకు జాయిన్ తర్వాత ఎందుకు అంటే I don't have enough experiences. So will you be implying the same thing? No, that is the reason I'm trying multiple things. And 4-5 years తర్వాత నాకు కూడా అయిపోతుంది. So that is the reason I'm trying to collaborate with more people. ఎవరికైనా 100% తగ్గిపోతుంది. 1 day before people say come back చేయాల్సి వస్తుంది, come back అనుకుంటే మనమే బ్యాక్ అయిపోతుంది. నాకు క్లారిటీ ఉంది. సో వాట్ ఐ విల్ వర్క్ డెఫినెట్లీ. సో ఐమ్ వెరీ మచ్ రిలేటబుల్. నాకు ఇప్పుడు కాన్షియస్ గా భయం ఉంటుంది, రిలేటబిలిటీ పోతుంది మనం అర్థం చేసి చాలా క్రాస్ చెక్ చేసుకుంటాను ప్రతి విషయాన్ని. వాళ్ళు చెప్పబుద్ధిగా నేనే ఆలోచిస్తాను. అంటే you have set your own risk. I have set around 10 years with almost 6-7 scripts. As a producer, as a director, as an actor, hopefully that I will crack all those and those all will work into a strong team. ఇక్కడ Yeah, so అంటే వేరే సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ వేరే సినిమా అయితే పేరు సినిమా. అవునండి. ఈ సినిమా పేరు లాస్ట్ చూస్తానని బాధపడి అంటే సేమ్ అట్లా వస్తుంది. ప్రేమ గెలవాలంటే కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అది వేరే ఇంటెన్షన్ నా దృష్టిలో. ప్రేమ గెలవడము, కలిసి ఉండడము, కలిసి లేకపోవడం అనేది కాదు ఇంటెన్షన్. బట్ దీనికి పర్టికులర్ చెప్పాలంటే కొంచెం టైం అనేది. సిరీస్ అయితే ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ సెమిస్టర్ అండి, నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్, 2 సెమిస్టర్. అందులో కూడా సేమ్ సేమ్ పేరు ఉంటుందండి, స్టోరీ డిఫరెంట్. వంశీ గారు సిలబస్ కింద తెచ్చుకుంటున్నారు. ఈ ఓటీటీలో తీయలేదు, నేను వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ లో ఉన్న సినిమా ప్రీవియస్ ఇటువంటి సినిమా 90s ఓటీటీ సినిమా సిరీస్
మీరు దాన్ని ఎఫెక్ట్ గా తీసుకొచ్చారు మీరు దానిలో కూడా చేసే ఉద్దేశం ఉంటుంది భవిష్యత్తు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి రిఫ్లెక్షన్ చేస్తామండి, అది ఇంకా అఫీషియల్ గా ఉంటుంది, వస్తుందో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. యా, మన లాస్ట్ క్వశ్చన్. అంటే ఇందాక మీరు బాగా యాక్టింగ్ చేశారు ఆ టాపిక్ వదిలేండి. ఆ టాపిక్ మాట్లాడితే నాకు పండగ సినిమా వస్తుంది, దాని ఏదో ప్రశ్న పెట్టిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఇంకో క్వశ్చన్. యాక్చువల్ గా అందరూ ఈ కరోనా కోసం బాగా చేశారు, పక్షి కూడా అది డైరెక్ట్ గా వర్షం ఇస్తున్నారు. రావట్లేదు. కొన్ని కొన్ని సినిమాలు లార్జర్ ఆడియన్స్ చూడాలి అనేది కొన్ని థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు ఆన్ స్క్రీన్ ఓటీటీ స్క్రీన్ మీద లార్జర్ ఆడియన్స్ 30 లాంగ్వేజెస్ లో డిఫరెంట్ కంట్రీస్ లో హ్యూజ్ స్పాన్ లో లాంచ్ చేద్దాం. సో ఈ వాంటెడ్ టు షో దట్ లార్జర్ కంట్రీస్ హాయిగా ఉంది, అదన్నీ స్లోగా చెప్పాలి. ఇది తెలుగులో కూడా థియేటర్స్ లో ఛాన్స్ లేదు. అలాంటి లాస్ట్ ఈ స్టోరీ అంటే అలాగే ఇప్పుడు వచ్చారు మీరు, ఇంతకుముందు లేరు కదా. తెలిసిన మనం 2 ఉండేది, 3 ఉండేది, 4 ఉండేది, తెలియదు. 1 అయితే ఉంది కదా సార్, 2 కూడా ఉంటుంది. ఇంకొకటేనా? ఓకే, ఇంకొక సెమిస్టర్ విజయనగరం చేశారు, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నారు. అద్భుతం జరుగుతుంటే ఆ పోలీసులో ఒక రకంగా ఉంటుంది. అనుకునే డిజైన్ రిజల్ట్ రానప్పుడు కూడా అసలు అలాంటి ప్లాన్ ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की लाइक शेयर सब्सक्राइब చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.